వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. చిన్న చిన్న స్టోరీస్ అండి. ఒక అతను బంగారం షాప్కి వెళ్తాడు. బంగారం షాప్కి వెళ్ళి అతను దేవుడి దగ్గర పెట్టిన ఎలక, వినాయకుడి దగ్గర ఎలకలు ఉంటాయి కదండి, అది కూడా బంగారంతో ఉంటుంది. అది ఎందుకు ఎలక, మనకి డబ్బులు అవసరం పడినాయి కదా, ఎలక నమ్మేద్దాము అని ఆ బంగారం ఎలక తీసుకుని షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళేసరికి ఏమంటాడు, మా వ్యాపారిని ఏమంటాడు, ఇది అమ్మేసి నాకు డబ్బులు కావాలండి, ఇది కొనుక్కొని మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నాకు డబ్బులు అవసరం అంటాడు. అనేసరికి వ్యాపారి ఏమంటాడు, సర్లే నీకు ఇచ్చేస్తాను. వినాయకుడిని కూడా తీసుకెళ్తాడు, ఎలకను కూడా తీసుకెళ్తాడు. అంటాడు, వినాయకుడిది ఎంత రేటు, ఎలకది ఎంత రేటు అని అడుగుతాడు వ్యాపారిని, తీసుకొచ్చిన అతను. వ్యాపారి అంటాడు, రెండు సమానంగా చూస్తాడు, వినాయకుడిని చూస్తాడు, ఎలకను కూడా చూస్తాడు. చూసేసరికి రెండు, ఇది ఇన్ని గ్రాములు ఉంది, ఎలక ఇన్ని గ్రాములు ఉంది, దీనికి ఎంత రేటు వస్తుంది, దీనికి ఎంత రేటు వస్తుంది అని వ్యాపారి చెప్తాడు అతనికి. చెప్పేసరికి అతను ఏమంటాడు, వినాయకుడికి ఎక్కువ రేటు కదా, ఇది ఎలకంటే చిన్న మామూలుదే కదా, దానికి తక్కువ రేటు, ఇది వినాయకుడికి ఇంకా ఎక్కువ రేటు ఇవ్వాలి కదా ఎలకంటేని అంటాడు. వ్యాపారి ఏమంటాడు, అలా కాదు బాబు, వినాయకుడైనా ఎలకైనా రెండు బంగారమే, అందువల్ల బంగారం మేము చూస్తాం, కానీ ఇది ఎలక, ఇది వినాయకుడు, ఇది కృష్ణుడు, ఇది రాముడు అని మేము తుయ్యము. ఏది బంగారం వస్తేనే సరే, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, అలాంటిది మేము ఒకేలాగా చూస్తాము. ఒకే రేటు వస్తుంది, వినాయకుడికి ఏంటి ఒకే రేటు వస్తుంది, ఎలకైనా ఒకే రేటు వస్తుంది అని చెప్తాడు వ్యాపారి అతనికి. సరికి అలాగే మనం ఈ కథ ద్వారా మనకి ఏమర్థమవుతుంది, వ్యాపారి దృష్టిలో వినాయకుడు ఎలక రెండు కూడా బంగారమే, కానీ రెండు సమానమే. మనం కూడా మన జీవితంలో కూడా మనము ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు, పదవిలో లేనివాళ్ళు, వీళ్ళు అలాగా మనం వేరువేరుగా చూస్తూ ఉంటాము. కానీ భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే. అదే అంటారు కదండి, శ్మశానంలో రాజు ఒక చోట ఉంటాడు, కూలివాడు ఒక చోటే ఉంటారు శ్మశానంలోనూ. అందువల్ల మన దృష్టి ఎలా ఉండాలి, అందరిలోనూ ఆత్మ ఉంది, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు అందరినీ సృష్టించాడు అని మనం ఎందుకు సమానంగా చూడము? అలా సమానంగా చూసినా కూడా మనకు నష్టం ఏమీ లేదు. కానీ ఏదో మనకు అలవాటు అయిపోయింది, వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందవికారులు అని మన దృష్టి అలాగ అయిపోయింది. మన దృష్టి మార్చుకుంటే ఈ సృష్టి అంతా ఎంతో అందంగా ఉంది. నిజంగా పొద్దున్నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఈ సృష్టిలో మనం ఉంటున్నామంటే ఎంత అదృష్టమండి. ఆయుర్దాయం లేకపోతే మనిషి ఉండాలనుకున్నా ఉండలేడు. అందువల్ల భగవంతుడికి ఎప్పుడూ మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం జీవిస్తే ఎంతో మంచిదండి. మన జీవనం కూడా ధన్యమవుతుంది. నమస్తే అండి, ధన్యవాదములు. ఎలా ఉందో చెప్పండి స్టోరీ. థ్యాంక్ యూ అండి.